విడాకుల రోజు కోర్టు ముందు కూర్చొని ఉన్నా. మొదటిసారి ఆమె మాట్లాడలేదు, నన్ను తిట్టలేదు, బాధపడలేదు, కన్నీళ్లు కూడా పెట్టలేదు. కానీ అణుచుకున్న నిశ్శబ్దం గుండె పగిలిపోయేలా అనిపించింది. ఆమె చేతిలో కాగితం ఉంది. నేను అడిగేటప్పటికే ఇది చదివితే నన్ను పూర్తిగా అర్థం చేసుకుంటావని ఇచ్చింది. గది లోపలికి వెళ్ళి ఒక్కసారి చూశాను. ఇది విడాకుల లేఖ కాదు, ప్రేమ పత్రం. నీకోసం రోజు కాఫీ చేసినప్పుడు అది వృధా కాలేదు. నీకోసం నిద్ర లేక బాధపడిన రాత్రులు నువ్వు ఒక్కసారి అడిగితే చాలని ఎదురు చూసినవే. నన్ను ప్రేమించలేదు అనుకుంటే అది నిజం కాదు, కానీ ప్రేమించాను అనే విషయాన్ని నీవు నమ్మలేదు. అది నా నష్టంగా మారింది. చివర్లో ఇలా రాసింది: ఈ విడాకులు నన్ను నీ జీవితంలో నుంచి తీసేస్తాయి, కానీ నా గుండెలో నువ్వు శాశ్వతంగా ఉండిపోతావు. ఆమె లేఖ చదివాక ఆ విడాకుల పత్రం నిశ్శబ్దంగా నా ముందు పడిపోయింది. నేను ఓటమిని అంగీకరించాను, కానీ ఒక ప్రేమను జీవితాంతం మర్చిపోలేనని అర్థమైంది. ఇది విడిపోవడం కాదు, ఆమె ప్రేమించిన నన్ను నేను కోల్పోయిన రోజు. ఒక గుండె తాకే ప్రేమ కథ. విడాకుల వెనుక దాగిన అసలైన ప్రేమ మీకు చెబుతుంది. నా ఛానల్ చూసి ఈ కథపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి.